హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమా మరడా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని అయితే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే బుధవారం నైట్ 9కి నేను స్టార్ట్ చేశానండి వీడియో అనేది. ఆ తర్వాత డే మార్నింగ్ వరకు మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ స్మూతీ చేద్దామని చెప్పేసి అయితే నానబెట్టేసుకుంటున్నానండి. ఇంటిలో ఉండే అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ అయితే నానబెట్టేసుకున్నాను. ఇంక ఈ బాక్స్ నేను మీకు చూపించాలని అనుకున్నాను, ఎందుకంటే నాకు ఈజీగా ఉందని చెప్పేసి ఎవరైనా యూజ్ అయితే తీసుకుంటారు అనేసి ఆల్రెడీ మళ్ళీ ఇక్కడైతే నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడాను ఒక బాక్స్లోనే పెట్టేసుకుంటానండి. నేను 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ అలా తెచ్చుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ ఉండిపోయినా వేస్ట్ అయిపోతున్నాయని చెప్పేసి ఇంకా ఇట్లా తెచ్చుకుంటున్నాను ఎప్పటికప్పుడు. అలాగా తెచ్చుకొని ఆ కవర్స్తోనే నేను అందులో పెట్టేశానండి. నాకు అన్నీ ఒకే దగ్గర దొరికేస్తున్నాయి కాబట్టి ఈజీగా తీసుకొని అట్లా వేసుకోవడానికి అయితే నాకైతే కంఫర్ట్గా ఉంది. సో అందుకోసమని చెప్పేసి ఆ బాక్స్ మీకు చూపించాను, చాలా బాగుందని చెప్పేసి. డైలీ వాడే వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ తీయాలి అని అనుకుంటే కష్టం కదా మనకి, అందుకోసమని ఇట్లాంటి బాక్స్ అన్నీ ఒకే దగ్గర ఉండేటటువంటివి అయితే నాకైతే బాగుందనిపించింది. స్టోరేజ్‌కి మనకి ఎక్కడ పెట్టాము, ఏంటి అనేది హడావిడి లేకుండా ఒకేసారి బాక్స్ తీసుకొని నచ్చినవన్నీ వేసేసుకోవచ్చండి. నేను దాంట్లో అయితే 6 ఐటెమ్స్ పడుతున్నాయి. కొద్ది కొద్దిగా ఉండే వాటినైతే అందులో వేసేసుకున్నాను. బాదం, జీడిపప్పు అనే దానికి వేరే బాక్స్ పెట్టుకున్నాను. అందులో నుంచి అయితే తీసుకొని వేసుకుంటాను, ఎందుకంటే అవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాను. సో ఇందులో అయితే ఇంకా నువ్వులు కూడా కొద్దిగా వేసుకొని అయితే నైటే నానబెట్టేసుకొని ఉంచుకుంటున్నానండి పక్కన. అండ్ అలాగే బాదమ్స్ సపరేట్‌గా నానబెట్టాను. ఇంకా నైట్ ఎవ్రీడే మార్నింగ్ చలేసేస్తుంది కదండీ! లేవలేకపోతున్నానని చెప్పేసి నైటే కూరగాయలు ఏమేమి కావాలి, ఏంటి అని చెప్పేసి అయితే మార్నింగ్ కావాల్సినవన్నింటిని కూడా పెట్టేసుకుంటాను. హడావిడి లేకుండా, టెన్షన్ లేకుండా అప్పటికప్పుడు అట్లా వండేయొచ్చు. ఏం వండాలి, లేచినాక ఏం వండాలన్న టెన్షన్‌లో ఒక గంట, గంటన్నర నాకు వేస్ట్ అవుతుందండి. ఇంక అందుకోసమని చెప్పేసి ఇగోండి మార్నింగ్‌కి వంకాయ, టమాటో వండుదాము. సొరకాయనైతే పప్పు సొరకాయ అయినా చేద్దాము, లేదు అనుకుంటే ఆనపకాయని ఇంకేదైనా డిఫరెంట్‌గా తయారు చేద్దామని చెప్పేసి అయితే అవి వండుదాము. ఈటిల్ని ఈరోజు ఫినిష్ చేద్దామని అయితే పక్కన పెట్టేసి అయితే ఉంచేసుకున్నానండి. ఇక్కడైతే పప్పు కూడా నానబెట్టుకున్నాను. మినపగుళ్ళు పప్పు ఉంది కానీ మా వారు మినపగుళ్ళు తీసుకొచ్చారు కదా, ఒకసారి చూద్దాం అని చెప్పేసి మినపగుళ్ళని అయితే నానబెట్టాను. ఇంకా వాటిని కూడాను మార్నింగ్ రాగి దోశలైతే రాగి దోశలు, లేదు అనుకుంటే ఇడ్లీ అయితే ఇడ్లీ పెడదామని చెప్పేసి అయితే నానబెట్టానండి. చూడాలి అప్పటికి ఏం చేస్తాను అనేది. అయితే ఇప్పటికైతే ఇంకా డిసైడ్ అవ్వలేదు ఆ పప్పుతో ఏం చేస్తాననేది. నైట్ అయితే ఇలాగ అయిందండి. ఇవన్నిటిని కూడా నానబెట్టేసుకొని అయితే పడుకొని మార్నింగ్ అయితే లేచాను. ఏంటక్క మార్నింగ్ గూడా అదే డ్రెస్‌తో ఉన్నావు, తలకి మాత్రం తలకి స్నానం చేసినట్టున్నావు అనుకోవచ్చండి. అవునండి, నైట్ 1 అవరే వేశానని చెప్పేసి ఆ డ్రెస్సు, ఇంకా మార్నింగ్ కూడా అదే వేసేసుకున్నాను. ఇంకేంటంటే మళ్ళీ బయటికెళ్ళాం గదా, ఒక గంటకి ఏంటిలే మళ్ళీ ఇప్పేసి పక్కన పడేస్తాను. నైట్ మళ్ళీ కంఫర్ట్ కోసం అని చెప్పేసి నైట్ డ్రెస్సు, నైటీయో వేసుకుంటాం గదా. ఇంకా అలా వేసుకొని మార్నింగ్ లేవగానే స్నానం చేయాల్సొచ్చింది కాబట్టి స్నానం చేసేసి మళ్ళీ అదే డ్రెస్ అయితే వేసుకున్నానండి. ఇంకా అందుకోసమనే సేమ్ డ్రెస్ అయితే మీకు కనిపిస్తది. ఇక్కడైతే నైట్ నానబెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటిని అయితే స్మూతీ చేసుకుందామని అందులో వేసేసుకుంటున్నానండి. నేను నానబెట్టుకున్నవి అయితే చియా సీడ్స్, బాదం అయితే సపరేట్‌గా నానబెట్టుకున్నాను కదా, వాటిని కూడా తోలు తీసేసి అందులో కొన్ని వేసేస్తున్నాను. పాపకైతే స్నాక్ బాక్స్ కిందో లేకపోతే తనకి నార్మల్‌గా తినడానికైనా ఇచ్చేస్తాను. తనకి దాంట్లో వేయనండి. ఇంకా మా వారివి కలిపేసి అయితే అందులో అయితే వేసేస్తున్నాను. నాకు తినడానికి బద్ధకం కదా, వాళ్ళకైతే తినిపించేయాలని చెప్పేసి ఏదో విధంగా వాళ్ళకైతే ఇచ్చేస్తాం గానీ మనం మాత్రం తినమండి. ఇంకా అందులో అయితే కొద్దిగా మిల్క్ యాడ్ చేశాను లాస్ట్‌లో. ఆ పాపకి రోజు మిల్క్ ఇస్తాను టిఫిన్ అయిపోగానే, గానీ ఈరోజు మిల్క్ అయితే దాంట్లోనే యాడ్ చేసేసాను. అప్పటికి లేట్ అయితుంది. పాపం ఈరోజైతే టిఫిన్ తినకుండానే పరిగెట్టిందండి. ఓన్లీ స్మూతీయే తాగి వెళ్ళింది. మేము తాగే దీంట్లో అయితే హనీ యాడ్ చేయలేదు. పిల్లలకు మాత్రం కంపల్సరీ హనీ యాడ్ చేసే ఇస్తానండి, ఎందుకంటే ఇందులో కిస్మిస్ యాడ్ చేయలేదు, ఇంట్లో లేవని చెప్పేసి కొంచెం స్వీట్‌నెస్ తగ్గుద్ది కాబట్టి ఇంకా పిల్లలకైతే దాంట్లో కొద్దిగా హనీ అయితే యాడ్ చేసేసి అయితే ఇస్తే వాళ్ళైతే తాగేస్తారు. ఇంకా డ్రై ఫ్రూట్ స్మూతీలో అవిసె గింజలు ఇంకా అన్నీ కూడా వేస్తున్నాం కాబట్టి హెయిర్‌కి అయితే చాలా చాలా మంచిది. అండ్ హెయిర్ వాల్యూమ్ పెరగడానికి కానీ, హెయిర్
గ్రోత్కి కానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. డ్రై ఫ్రూట్ స్మూతీ అనేది కంపల్సరీ వీక్లీ ట్రైస్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి వీలుంటే మాత్రం. ఇంకా ఇక్కడైతే సొరకాయని ఏదో ఒకటి చేస్తాను అని చెప్పాను కదా, సొరకాయతో అయితే ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తానండి మీకు. అది మనం స్నాక్గా తినడానికి కూడా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే కొద్దిగా 2 టేబుల్ స్పూన్లు అయితే వరిపిండి వేసుకున్నాను. దాంట్లో మనం గ్రేట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ తురుమునైతే వేసుకుంటామండి. దాంట్లో కొద్దిగా కారం, పసుపు, ఉప్పు అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు చిన్న చిన్నగా వేసుకుని దాంట్లో కొద్దిగా నేను కార్న్‌ఫ్లోర్ వేసుకున్నాను. ఇంకండి అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకొని కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసుకున్నానండి. మనం కానీ పిల్లలు కానీ శీతాకాలంలో ఏదైనా స్పైసీగా మంచిగా తినాలని అయితే అనుకుంటాం కదా. పిల్లలు ఆల్రెడీ ఆనపకాయ అంటే ఆనపకాయ ఎవరు తింటారు, నాకు ఇప్పుడొద్దు అలా అంటారు కదా. ఇంకా అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. అసలు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. పిల్లల కోసం కాబట్టి చిన్న చిన్న దోసల్లాగా అయితే వేస్తున్నానండి. ఒకే దోస అయినా వేసుకోవచ్చు. లేదు ఇలా వేసుకుంటే కూడా పిల్లలకి ఇష్టంగా తింటారు. అండ్ చూడడానికి కూడా బాగుంటాయి కదా అని చెప్పేసి నేనైతే ఇలా ఫ్రై చేసుకున్నాను. అవి ఏంటంటే లో ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి. అప్పుడు మంచిగా కుక్ అయితాయి లోపల వరకును. ఇంక ఇక్కడైతే కొద్దిగా కావాలి అనుకుంటే నువ్వులుంటే వేసుకోండి పైన. లేదు అనుకుంటే లేదు. అవైతే మాత్రం ఇంకా వేసుకుంటే మాత్రం బాగుంది. ఇంక మా వారు లంచ్ బాక్స్‌లోకి అలాగే మా పాప స్నాక్ బాక్స్‌లోని కూడా ఇవే పెట్టేశాను. వంకాయ కర్రీ, రైసు, సొరకాయతో టిక్కీస్ లాగా. ఇలా అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ అయిపోయిందండి. 2 కర్రీస్ పెట్టినా కూడా రోజు బోర్ కొడతది కదా వాళ్ళకి కూడా. ఇలా డిఫరెంట్‌గా అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు. ఇంక ఇక్కడ మా బాబు అయితే వాళ్ళ అక్క ఎళ్ళినా, వాళ్ళ డ్యాడీ ఎళ్ళినా గూడా ఇట్లనే ఏడుస్తున్నాడండి రోజును. అయితే ముందుగా రెడీ అయిపోయి అక్కడైతే వెయిట్ చేస్తున్నాడు. వాళ్ళ డ్యాడీ అయితే తలుపేసుకొని ఎళ్ళిపోయాడు. ఎవరు కావాలరా? నాన్న కావాలా? మేడ మీదకి వెళ్దామా? పద, మేడ మీదకి వెళ్దాం పద. పద పట్టుకో. అటొద్దు, మేడపైకి వెళ్దాం దా. నాన్న ఆఫీస్కి వెళ్ళారు నాన్న. మేడపైకి వెళ్దాం దా. బాయ్ అయితే. ఇలా వాళ్ళు వెళ్ళిపోయిన ఒక అరగంట వరకు ఏడుస్తూ ఉంటాడు. తర్వాత మామూలు అయిపోతాడండి. ఇంకా వాడిని వదిలేస్తే ఇక్కడైతే మల్టీగ్రెయిన్ ఆట ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి ఇంకా అన్ని సరుకులు ఇంట్లో ఉన్నాయి కదా, ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే నేను షూట్ చేశానండి, కానీ అదేమో వీడియో ఆన్ అవ్వలేదు. నేను ఆన్ చేశానేమో, క్లిక్ చేశానేమో అనుకొని మర్చిపోయి అన్నీ కలిపేసుకున్నాను. మీకు చూపించలేకపోయాను. 4 డేస్ నుంచి చూసానండి ఎండెక్కుతుందేమో మంచిగా అని చెప్పేసి. ఇంక ఈరోజైతే ఎండెక్కుతుంది. ఎలాగైనా ఆరబెట్టాలని అయితే కలుపుకున్నాను మొత్తం అన్నింటినను. మొత్తంగా అయితే 8 రకాలతో అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. నా దగ్గర ఉండే వాటన్నింటిని మనం డిఫరెంట్‌గా తయారు చేసుకోవచ్చు. ఎన్ని ఉంటే అన్ని. ఏదైనా కూడానండి అవన్నీ 1 కేజీ ఉంటే గోధుమలు మాత్రం 2 కేజీలు ఉండాలి. అలాగా ఆ రేషియోలో మనం తీసుకుంటే బావుంటుంది. ఇంకా మీకు డీటెయిల్డ్‌గా కావాలి అనుకుంటే మన ఛానల్‌లో మల్టీగ్రెయిన్ ఆటతో ఒక వీడియో అయితే చేశానండి. క్లియర్‌గానే మీకు అన్నీ అర్థమవుతది. కావాలంటే వెళ్లి చెక్ చేయండి. ఇంకా మల్టీగ్రెయిన్ ఆటతో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఒకటే పిండితో నేను చపాతీ, పూరి అండ్ అట్లాగే రవ్వ దోస, అలాగా దోసల్లాగా కూడా 4, 5 రకాల వంటలు కూడా చేసుకోవడానికి కూడా బావుంటుంది. ఇంకో ఎండైతే ఇక్కడైతే నా ఆరబెట్టుకోవడం అంతా అయిపోయిందండి. మా వాడు డిస్టర్బ్ చేస్తున్నాడు గానీ అలాగా ఏదో విధంగా కష్టపడి అయితే ఆరబెట్టేసుకున్నాను. ఎప్పటినుంచి 4 డేస్, 5 డేస్ నుంచి అనుకుంటున్నాను, అవ్వట్లేదు. ఎండ మంచిగా ఎక్కట్లేదు కదా అని చెప్పేసి. ఇంకా ఈ రోజుటికైతే నాకు కూడా కుదిరింది. ఎండ కూడా మంచిగా ఎక్కుతుంది. ఎలాగైనా కడిగేసి ఆరబెట్టేయాలి. మళ్ళీ ఆరుతాయో ఆరవో అని చెప్పేసి మా వారు వెళ్ళగానే ఆఫీస్‌కి నేనైతే ఈ పని పెట్టుకున్నానండి. ఇంకా ఈ పని అయ్యేలోపు మా పాప అయితే స్కూల్ నుండి వచ్చేసింది. మా వారు వెళ్ళేది 10కి, నాకు అయ్యేది అక్కడ అవన్నీ కలుపుకొని వీడియో షూట్ చేసుకునేసరికి 11 అయ్యింది. మా పాప అయితే 12:30కి ఇంటికైతే వచ్చేస్తదండి. ఇంకా 1 అవర్ అయితే మేడపైకి వెళ్ళి ఆరబెట్టుకొని అన్నీ చేసుకొని వచ్చేసరికి మా పాప ఇంటికి వచ్చేసింది. ఇంకా ఇక్కడైతే అన్నీ ఆరబెట్టేసుకుంటున్నాను. వాడేమో నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడండి. గాలి మంచిగా వేస్తుంది. అవి కవర్ మేడ మీద అయితే చాలా పావురాలు తిరుగుతున్నాయండి. ఇంకా వాటి కోసం అయితే అక్కడ కొద్దిగా గోధుమలను అయితే వేస్తున్నాను. వేసి వచ్చిన తర్వాత ఇందులో నా స్వార్థం కూడా ఉందిలేండి. వాటికి ఫుడ్ అనే కాదు, అవి తినేసి ఇటు రాకుండా ఉంటాయేమో నాకు చిన్న ఆశ. పావురాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి మా మేడ మీద.
వాటినైతే అట్లా కవర్ చేసేసిన తర్వాత హెయిర్ కొద్దిగా తడి తడిగా ఉందని చెప్పేసి ఇంకా హెయిర్‌ని గూడా ఎండబెట్టేసుకున్నానండి ఇక్కడేని. చాలా మందికి హెయిర్ ఫ్యాన్ కింద ఆరబెట్టాలా? లేకపోతే హెయిర్ డ్రైయర్‌తో ఆరబెట్టాలా? ఎండలో ఆరబెట్టాలా? అనుకుంటారు కదండీ! వీలైతే మాత్రం సన్‌లైట్‌గా ఎండబెట్టుకుంటేనే మనకి చాలా మంచిది. అండ్ అలాగే లేదు వీలు కాదు అనుకుంటే ఫ్యాన్ కింద అయినా పర్వాలేదండి. ఏం ప్రాబ్లమ్ ఉండదు. హెయిర్ డ్రైయర్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు ఎవ్వరు గూడాను. ఇలా మంచిగా అంటే లోపటి వరకు ఎండేటట్టు ఎండలోనే ఎండబెట్టుకోవడమే చాలా మంచిదండి. అప్పుడు హెయిర్‌కి ఎలాంటి డ్యామేజ్ అట్లా ఉండదు మనకి. హెయిర్ డ్రైయర్స్ అంటే మనకి హీట్ ఎక్కువ ఉండేటప్పుడు చివర్లు చిట్లిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి హెయిర్ డ్రైయర్‌ని మాత్రం అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇక్కడైతే దువ్వెనైతే తీసుకురాలేదని చెప్పేసి ఇంకా అలా చేతులతోనైతే చిక్కులు విప్పుకుంటూ జుట్టునైతే ఆరబెట్టేసుకుంటున్నానండి. బయటంతా కొద్దిగా తడి అంటే బయటంతా ఆరిపోయినా గూడా లోపల కొద్దిగా తడిగా ఉందని చెప్పేసి ఇంకా వాటినైతే అలాగా గాలికి లోపలికి గాలి వెళ్ళేటట్టు అట్లా ఆరబెట్టేసుకుంటున్నాను. చిన్న తడి, పొడి ఉండేటప్పుడు హెయిర్ మీద కూమ్ పెట్టినా పర్వాలేదండి. లేదు అనుకుంటే మంచి తడిగా ఉంటే మాత్రం తల మీద దువ్వెనైతే పెట్టుకోవద్దు. జుట్టు ఎక్కువగా ఊడిపోతది. ఇంకా ఇలాగ చేతులతో ముందుగా చిక్కు మొత్తం విప్పేసుకున్న తర్వాత కిందకెళ్ళి దువ్వెనతో జడైతే వేసుకుందాం అనుకున్నాను. ఇక్కడైతే పాప స్కూల్ నుంచి అయితే వచ్చేసిందండి. తను ఆటోలో ఎవరో ఏదో ఇచ్చారంట. అదైతే చూపిద్దామని అయితే నాకు చూపిస్తుంది. అది మా పాప కటింగ్ అయితే నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ టైం అండి కటింగ్ చేయించడం. గుండ్లయితే అయ్యాయి కానీ కటింగ్ అయితే ఇదే ఫస్ట్ టైము. అసలు బాలేదు. నాకైతే నచ్చలేదు. ఇక్కడైతే చూడండి క్యాలెండర్ అయితే ఎవరో ఇచ్చారంట. అదైతే 2025ది. తీసుకొచ్చి అమ్మ నాకు మా ఆటోలో ఇచ్చారమ్మ అని చెప్పేసి అయితే చూపిస్తుందండి. ఇంకంతే ఈ వీడియో. మన వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి.